మనంతా రోడ్డు కొండ విచిత్రంగా చూస్తారు ఇక్కడ. హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ వినయ్. మీరు చూస్తున్నారు వినయ్ కొలకటి బ్లాగ్స్. సో ఇదైతే మన 2024లో కొత్త వీడియో అండి. వెనకాల చెత్త జరగండి. సో నేనైతే బ్యాక్ టు బెంగళూరు అనమాట. బెంగళూరు వచ్చేసిన మొన్ననే 3 రోజులు అవుతుంది. సో ఇది మా పీజీ. ఇది దరిద్రంగా ఉన్నది చూడకండి. మొత్తం అంటే ఎక్కడంటే అక్కడ సామాన్ ఉంది అంతే. చాలా అంతకన్నా ఎక్కువ చూపిస్తే మంచిగా ఉండదు. సో ఇది వచ్చేసి మన పీజీ. ఇప్పుడైతే మేము ఇంతకుముందే ర్యాపిడో బుక్ చేసాం. సో ర్యాపిడో వచ్చిన వెంబటే ఎక్కేసి వెళ్ళిపోదాం. ఈరోజు ఎక్కడికి వెళ్తున్నామంటే మన బ్లాగ్ వచ్చేసి ఈరోజు ఇస్కాన్ టెంపుల్కి వెళ్తున్నాం. బెంగళూరులో ఇస్కాన్ టెంపుల్కి. వీడియో అయితే ఫాలో అవ్వండి, ఎండ్ వరకు చూడండి. వీడియో అయితే మస్తు ఉంటుంది. బాయ్. సో గైస్, ఇప్పుడైతే మనం లిఫ్ట్లో ఉన్నాం. మా బ్రో కొంచెం సిగ్గుపడుతుండే, చూపించట్లేదు, తర్వాత చూపిస్తా. ఎవరు నువ్వు ఎలా ఉన్నావు అంటే తర్వాత మళ్ళీ మధ్యలో ఒకటి వేసి పడేస్తా. అయితే మనం వచ్చేసి లిఫ్ట్లో ఉన్నాం. 5th ఫ్లోర్ నుంచి 1st ఫ్లోర్కి వెళ్తున్నాం. కొంచెం భయం అవుతుంది, ఎందుకంటే ఇది ట్రైపాడ్ పట్టుకొని తిరిగితే అందరు చూస్తారు అని చెప్పేసి కొంచెం భయం అనిపిస్తుంది నాకు. ఎవరురా నువ్వు, ఇంత టాలెంటెడ్గా ఉన్నావు? ఇప్పుడైతే లాల్బాగ్ వెళ్తున్నాం. మనం ఉన్న ప్లేస్ నుంచి ర్యాపిడో ఎప్పుడు బుక్ చేసుకుని వెళ్తున్నాం. ఎంత టైం పడుతుంది? 15 minutes పట్టేది అంట ఉన్న ప్లేస్ నుంచి. మేమైతే కోరమంగళలో ఉన్నాం. ఇప్పుడు కోరమంగళ 1st క్లాస్ నుంచి లాల్బాగ్కి వెళ్తున్నాం. 15 minutes టైం పట్టేది. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి మెట్రో తీసుకుంటాం. మెట్రో తీసుకొని మహాలక్ష్మి అనే స్టేజ్ ఉంటుంది, అక్కడికి వెళ్తాం అన్నమాట. అక్కడికి వెళ్ళి తిరుగుతాం. సో పక్కన ఇక్కడ యాక్సిడెంట్ ఉంది. ఈరోజు సాటర్డే కదా, కొంచెం రష్ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే మొత్తం ఐటీ కంపెనీస్ కానీ హాలిడేస్ కాబట్టి, మనకు వీకెండ్ కాబట్టి మొత్తం రష్ అయితే బాగా ఉంటుందని అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నా. ఇప్పుడే మనం మెట్రో స్టేషన్ నుంచి అయితే మీకు వెళ్తున్నాం. ఇప్పుడే ఈ లాల్బాగ్ మెట్రో స్టేషన్. లాల్బాగ్ అదేందో కానీ మెట్రో స్టేషన్ మొత్తం ఎప్పుడు చూసినా కన్ఫ్యూజ్ ఉంటుంది. కరెక్ట్గా బోర్డు పెట్టేసేయాలి. సో మనం వచ్చేసి ఇప్పుడు లాల్బాగ్లో ఉన్నాం. లాల్బాగ్ నుంచి మహాలక్ష్మికి వెళ్ళాలంటే, ఇక్కడ మహాలక్ష్మి కనిపిస్తుందిగా, మహాలక్ష్మికి వెళ్ళాలి. ఫస్ట్ ప్లాట్ఫామ్. మనమైతే ఇప్పుడు మహాలక్ష్మి మెట్రో స్టేషన్ నుంచి కిందికి వెళ్తున్నాం అనమాట. ఇస్కాన్ టెంపుల్ మనకి లెఫ్ట్ సైడ్ ఉంటుంది రోడ్డుకి. కొంచెం వెస్ట్నర్ పెట్టి ఉండే పని ఉంటుంది ఇక్కడ. సో వేర్ ఆన్ ద వే టు ఇస్కాన్ టెంపుల్ అన్నమాట. ఇప్పుడే అందరూ మనల్ని విచిత్రంగా చూస్తున్నారు, రోడ్ పైన వచ్చే వాళ్ళు అందరూ. ఎందుకంటే మనం రాగం కొత్తగా చేస్తున్నాం. అందరు వాళ్ళు చూస్తున్నారు విచిత్రంగా అనుకుంటున్నారు. మనంతా రోడ్డు పైన విచిత్రంగా చూస్తారు ఇక్కడ. ఎందుకంటే రోడ్డు మీద యూట్యూబర్లు చాలా మధ్య బాగా ఈ మధ్యలో ఫుల్ మంది కనిపిస్తారు కాబట్టి అంత విచిత్రంగా చూస్తున్నారు. మనమైతే ఇంకొక 2 minutes వెళ్ళిపోతాం ఇస్కాన్ టెంపుల్. సో మనమైతే ఇస్కాన్ టెంపుల్ దగ్గరికి వచ్చేసామన్నమాట. ఎంట్రన్స్ కోసం వెయిటింగ్. ఎక్కడుందో ఇక్కడ 2 టెంపుల్స్ ఉన్నాయి. ఆ పక్క ఒకటి ఉంది, ఈ పక్కన ఒకటి ఉంది.
ఇస్కాన్ టెంపుల్కి వచ్చి మీకు ప్రసాదం తింటుంది. ప్రసాదం చూపిస్తుంది కదా మీకు. ఇది వచ్చి గోబీ మంచూరియా, ఇది వచ్చి ఫ్రెంచ్ ఫ్రైస్, ఇది వచ్చేసి మసాలా పఫ్. దీంట్లో 2 జాంగ్రీ ఉన్నాయి. దాని పక్కన ఉన్న కవర్లో ఆల్రెడీ 2 లడ్డూలు ఉన్నాయి, తినేసాం. నాకేది ఇక్కడ టెంపుల్లో పెట్టే ప్రసాదం దొరకలేదు. వీటన్నిటికి డబ్బులు పెట్టి తీసుకున్నాను. ఒక్కొక్కటి 50 రూపీస్ మినిమం. ఇంకొక 300 బొక్క. ఒక్కటి బాగాలేదు. ఒక ఫ్రెంచ్ మసాలా పఫ్ ఎట్లా ఉంటుంది టేస్ట్ అవుతుంది. ఇప్పుడైతే అన్ని బొక్క. గాయస్ ఇప్పుడైతే మన దర్శనం అయిపోయింది. దాదాపు 5:30 అట్లా వచ్చాం. ఇప్పుడు వచ్చేసి టైం ఎంత అవుతుంది? 7:10 అవుతుంది. సో లోపల అయితే ప్రసాదాలు ఫుడ్ అయితే కొయ్యలేదు. లోపల మీకు నచ్చిన ఫుడ్ దొరుకుతుంది. అన్ని రకాల ఫుడ్ అయితే మీకు అక్కడ దొరుకుతాయి. సో గాయస్ టైం వచ్చేసి 7:30 అవుతుంది ఆల్మోస్ట్. ఇప్పుడే మనం అయితే దర్శనం చేసుకొని బయటకు వస్తున్నాం అన్నమాట. ఇది వచ్చేసి బెంగళూరు ఇస్కాన్ టెంపుల్ దగ్గర ఉన్నది. మహాలక్ష్మి మెట్రో స్టేషన్ దగ్గర ఉంది. మనకైతే ఈ చుట్టుపక్కల ఏం ప్లేసెస్ ఉన్నాయైతే మనకు తెలియదు. వాటి కోసం ట్రై చేస్తున్నాం దొరుకుతాయని చెప్పేసి. ఏమైతే దొరకడం లేదు మనకు ఇప్పుడు. సో ఇక్కడ చూసుకుంటే మీకు అన్ని కావాల్సిన ఎక్కువ అవుతుందా మనంతా విషయం. మనం ఏదో అనుకుంటాం కానీ వీడియో తీయడం అంటే చాలా కష్టం కదా. ఇంత కష్టపడుతూ వీడియో తీస్తే ఒక్కొక్కరు లైక్ అవుతుంది వీడియో తీస్తారు. ప్లస్ ఇప్పుడు టైం వచ్చేసి ఆల్మోస్ట్ 8:20 అవుతుంది. నేనైతే ర్యాపిడో కోసం 1/2 అవర్ నుంచి వెయిట్ చేస్తున్నాను. ర్యాపిడో కాల్ చేశాను. ఆల్రెడీ అంటే బుక్ చేశాను ర్యాపిడో. కాకుండా ఏమవుతుందంటే అతనికి అడ్రస్ లేక ఆ పక్క ఈ పక్క తిరుగుతుంటాను. నువ్వు లాల్బాగ్కి వెస్ట్ సైడ్ ఉన్నామన్నమాట. వెస్ట్ సైడ్ ఎక్స్చేంజ్ అతనేమో నా ఇంట్లో ఆ పక్క ఉన్నారు. దానికోసం టైం పడుతుంది. చూస్తుంటే అక్కడ లాల్బాగ్ అని కనిపిస్తుంది కదా, ఈ వెహికల్ వెనకాల అక్కడ లాల్బాగ్ కనిపిస్తుంది కదా, అది ఎంట్రన్స్. ఇక్కడ ఉంటుంది కదా, ఇది ఎంట్రన్స్. ఇదేమో వెస్ట్ సైడ్ వచ్చేసి. సో అందుకే కొంచెం టైం పడుతుంది. ఆటో వచ్చాక వెయిట్ చేద్దాం. ఐ హోప్ యు గైస్ లైక్ ద వీడియో.